తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో చూస్తుంటే మన తెలుగు వాళ్ళకి ఆరాధన కొంత అందలేదండి. అది అందాలి. మనది. మన తండ్రి వారసత్వం అది. యెస్. సుబ్రహ్మణ్యుడు మన కులదైవం, మన ఆరాధ్య దైవం, మన తెలుగు వాళ్ళు పట్టుకొమ్మ. ఆయన ఆరాధన మనకు అందాలంటే ఆయన మీద మనకు అవగాహన కావాలి. అవును. అవగాహన ఎప్పుడొస్తుందంటే ఆయన గురించి మనం తెలుసుకోగలిగినప్పుడు వస్తుంది. కాబట్టి కాస్త భయాన్ని పక్కన పెట్టి ఆయన మన కన్న తండ్రి. కాబట్టి ఆ తండ్రి గురించి మనం తెలుసుకుందాం అని అనుకుంటే తప్పకుండా ఆయన ఆరాధన మనకు కైవశం అవుతుందనే నా అభిప్రాయం. సో ఆయన పుట్టుక ఒక నేపథ్యంలో జరుగుతుంది. అవునండి. రాక్షసులను అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక నేపథ్యంలో ఆయన శివపార్వతులకు జన్మిస్తే బ్రహ్మ ఒక ఉద్దేశపూర్వకంగా ఇచ్చినటువంటి 7 ఏళ్ల బాలుడు మాత్రం ఆయనను సంహరించగలడు అని. కంప్లీట్ సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడ ఒక మాట చెప్పాలి. సుబ్రహ్మణ్య ఉత్పత్తి ఎప్పుడు జరిగింది, సుబ్రహ్మణ్య జయంతి ఎప్పుడని తెలియాలి. అప్పుడు మనకి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం వస్తుంది. సుబ్రహ్మణ్య జననం, స్కందోత్పత్తి, స్కంద జయంతి అంటారు. ఇది ఎప్పుడంటే వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో జరిగింది. అది అగ్ని నక్షత్రం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క జన్మదినం ఎప్పుడు అంటే వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో ఆయన జన్మదినం.